హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కేవలం 1 కప్పు గోధుమ పిండి, బెల్లం ఉంటే చాలు. ఇన్స్టాంట్గా మనం అప్పటికప్పుడు ఇలాగా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. చూడటానికి అరిసెల్లాగా స్మూత్గా, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఏదైనా ఒక కప్పు తీసుకొని 1 కప్పుతోటి 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకున్నా సరిపోతుంది. లేదు ఇంకా తక్కువ తినేవాళ్ళైతే 1/2 కప్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని ఈ బెల్లం మొత్తం వాటర్లో కలిసిపోయేలాగా కరిగించేసుకోవాలి. బెల్లం ఉండలనేవి లేకుండా ఇలాగా మొత్తం పూర్తిగా కరిగిపోయే వరకు బెల్లాన్ని కరిగించుకొని ఇప్పుడు ఈ వాటర్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అదే కప్పుతోటి 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. మనం చేసే స్వీట్లో కొంచెం సాల్ట్ అనేది వేస్తే స్వీట్ అనేది ఎగటగొట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత ఇప్పుడు మనం బెల్లం వాటర్ మొత్తం కరిగిపోయింది కదా, ఇప్పుడు ఏదైనా ఒక స్టైనర్ తీసుకొని ఈ బెల్లం వాటర్ మొత్తం పిండిలో యాడ్ చేసుకోవాలి. మనకి బెల్లంలో ఏదైనా డస్ట్ అనేది ఉంటే స్టైనర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఈ పిండి మొత్తం బాగా కలిసేలాగా ఎక్కడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. పిండి మొత్తం స్మూత్గా ఉండలనేవి లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ కోసం 2 టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గెరటితో వేస్తున్నప్పుడు ఒక చోటే పడేటట్టుగా ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 1 గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదు. మనం చూసుకొని వేడి అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాగా ఒక గరిటెతో పిండి తీసుకొని ఒకే దగ్గర వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలాగా రౌండ్గా బబుల్స్ వచ్చిన తర్వాత మనం రెండో వైపు డన్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఒక గరిటెతో తీసుకొని ఇంకొక గరిటె ఏదైనా తీసుకొని మొత్తం ఇలాగా నొక్కేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే వచ్చేస్తుంది. ఇలా తీసేసుకొని మళ్ళీ స్టవ్ బాగా వేడి అనేది ఉండకూడదన్నమాట. ఆయిల్ చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువగా హీట్ అనేది ఉంటే మనం వేసిన అరిసె అనేది విరిగిపోతుందన్నమాట. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క గంట వేసుకొని మొత్తం అన్నీ ఇలాగే తీసేసుకోవాలి. ఇలా తీసేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడటానికి అరిసెల్లాగా ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.